గవర్నమెంట్ పాలిటెక్నిక్ కొత్తగూడెం. అప్పుడు ఈ వాల్ లేకుండా గోరింటాకు చెట్లు ఉండేవి వాల్కి, అంటే కాంపౌండ్ వాల్ లాగా. బా ఎంత పెద్ద ఏరియా ఉందండి పాలిటెక్నిక్ కాలేజ్. అప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లేదు, ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరే ఉంది అప్పట్లో. టైం అయిపోయినట్టుంది, కాలేజ్ టైం కదా. అక్కడ దాకా వెళ్ళేసి వద్దామా, వాకింగ్ లాగానే అవుతుంది కదా. ఎన్ని చెట్లు ఉన్నాయి చూడండి, విపరీతంగా. ఆ స్టేజ్ చూడండి, సెలబ్రేషన్స్ ఆ స్టేజ్ మీద జరిగేవి. అమ్మో ఎంత దూరం ఉంది అసలు పాలిటెక్నిక్ కాలేజీ. బస్సు దిగాక ఏదో ఫ్లోరింగ్ లాగా అయిపోయింది, మట్టి గట్టిగా. ఓహో ఇదే ఎంట్రన్స్. చాలా మంచి. దీంట్లో స్టూడెంట్స్ ఉన్నారా? అది కాలేజ్ టైం అయిపోయిందిగా కదా. అక్కడ బోర్డు దిద్దాం. అమ్మో ఇంత నడిచేవాళ్ళం అప్పట్లో. ఎక్కడ బస్సు, ఎక్కడ ఇల్లు, ఎక్కడ బస్ స్టాపు, మళ్ళీ ఎక్కడ బస్ స్టాపు, ఎక్కడ కాలేజీ. అమ్మ బాబాయ్. ఓహో ఈ షేప్ అండి ఇది కదా. ఇది ఇట్లా వచ్చి అలా ఎలివేషన్. నేను ఈ కాలేజీలో చదువుకున్నాను. ఎవరున్నారు? ప్రిన్సిపాల్ సారా? అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటా? సివిల్ ఇంజనీరింగా? ఓకే ఓకే. ఓహో ఇది ఇట్లా షేప్ అన్నమాట, కర్వ్లాగా. కాలేజ్ టైం అయిపోయిందా? ఎప్పటి వరకు కాలేజ్? 3:30. అవునా, 3:30 కాలేజ్ అయిపోతుందా? ఇక ఇది అంతకుముందు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరే ఉండేది. ఇప్పుడు destroying any nation does not require the use of atomic bombs or the use of long range
missiles. It only requires lowering the quality of education and allowing cheating in the exams by the students. అంతే, విద్య సరిగ్గా లేకపోతే దేశం అంతా పాడైపోతుందని అర్థం. అన్ని క్లాస్ రూమ్సే. ఓకే, సైట్ ప్లాన్ ఆఫ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కొత్తగూడెం. ఓకే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కొత్తగూడెం. ర్యాగింగ్ బ్యాండ్. అంటే సీల్ చేసుకొని వెళ్ళారు ఆయన, ప్రిన్సిపాల్ గారు. ఓకే ఎక్కడ ఉన్నారని చెప్పారు. నాకు హాల్ టికెట్ రాలేదు, మా అన్నయ్యకి వచ్చిందంటే నాకేమో బాధ. అయితే మా మదర్ వచ్చి డైరెక్ట్ ప్రిన్సిపాలే. అసలు మా మదర్ చాలా డైనమిక్. ఇక్కడ మా ఫాదర్ ఏమో సింగరేణి ఎంప్లాయీ. అయితే మా మదర్ వచ్చి, ఏంటమ్మా మీకేంటి అంత కాన్ఫిడెన్స్, మీరు ఎట్లా ఇచ్చారని అనుకుంటున్నారు, ఏంటి అంత గట్టిగా మాట్లాడుతున్నారు అని అంటే, నేను వచ్చి ఇచ్చా, మీరు తెల్లవారేలోపు మా అమ్మాయి అప్లికేషన్ వెతికి మీరు మాకు హాల్ టికెట్ పంపించారు, లేకపోతే పేపర్కి ఇస్తా. అప్పట్లో ఆ పేపర్కి ఇవ్వడం అంటే చాలా పెద్ద ఇష్యూ కదా. ఏంటమ్మా మీ అమ్మాయికి ఏదో సీట్ గట్టిగా వస్తుందని మాట్లాడుతున్నారు అని అంటే, మా అమ్మాయికి ఖచ్చితంగా వస్తుంది సీటు, నాకైతే అప్లికేషన్ వెతకాలి, మాకు రావాలి, హాల్ టికెట్ రావాలి. అయితే అంటే అప్పుడు ఇట్లా పెట్టెలు లేవు, ఎక్కడో పెట్టారు. ఒక టేబుల్ కిందంట 70 అప్లికేషన్స్ దొరికాయట. అయితే 70 మందికి ఒక స్పెషల్ మెసెంజర్ తోటి హాల్ టికెట్లు పంపించారు. రేపు ఎగ్జామ్ అంటే ఇవాళ నైట్ 7:30కి నాకు హాల్ టికెట్ వచ్చింది. ఇదే కాలేజ్లో నేను ఎగ్జామ్ రాశాను, సీప్. అయితే 1000 ర్యాంక్ వచ్చింది. అప్పుడు ఇదే కాలేజీలో అడ్మిషన్ అయింది. అంటే మనకి అట్లా ప్రాప్తం ఉంది చదువు, లేకపోతే 1 year వేస్ట్ అన్నట్టే కదా. ఇంటర్ వెళ్ళిపోతాం కదా. ఇక అది ఎట్లుండేదో మరి అలా అంతే సార్. మా అమ్మే అంత కారణం ఈ రోజు దాకా, ఇప్పుడు కూడా. అది సార్ చూడు ఎంత చక్కగా ఇట్లా పెట్టారు కదా వీళ్ళు, అప్పట్లో లేవు. హెడ్ ఆఫ్ మెకానికల్ సెక్షన్. డిజిటల్ క్లాస్ రూమ్ ఇట. ఓ డిజిటల్ క్లాస్ రూమ్ అండి. ఓకే అంటే కంప్యూటర్ సైన్స్ కూడా ఉందేమో ఇక్కడ. కంప్యూటర్ సైన్స్ కూడా ఉందేమో. CAD ల్యాబ్.
డాడీ ల్యాబ్. దీంట్లో ఒక లోపల ఒక గర్ల్స్ వెయిటింగ్ రూమ్ అని ఉండేది. కంప్యూటర్ ల్యాబ్ లోపల రూమ్లో ఇదే అనుకుంటా. వేరే స్కూల్. ఒకసారి 3rd క్లాస్లో టీచర్ వెళ్ళగొడితే నేను ఇక్కడ స్కూల్ దగ్గర నుంచి ఆ DA79కి నడుచుకుంటూ వెళ్ళిపోయానండి 3వ క్లాస్లో. ఇంకా చూడు మా మమ్మీ వచ్చి ఆ హెడ్ మిస్సెస్ని, అంటే వాళ్ళు సిస్టర్స్ నన్స్ ఉండేవాళ్ళు, ఆ హెడ్ మిస్సెస్ని వేసుకుంది. అమ్మ ఫ్రెండ్ ఆమె హెడ్ మిస్సెస్. అసలు ఆ టీచర్ని అయితే డిస్మిస్ చేసేస్తానంది. అయితే అప్పుడు అమ్మ వద్దులే ఇంకెప్పుడు ఎవరిని అట్లా ఇది ఉమెన్స్ కాలేజ్ అండి, సింగరేణి ఉమెన్స్ కాలేజ్. మా అక్క ఇక్కడే మొత్తం చదువుకుంది. ఇటు మా హాస్పిటల్ ఏరియా ఏమంటే అక్కడ కమాన్ ఉంది కదా, అది సింగరేణి హెడ్ ఆఫీస్. తల్లి సింగరేణి అని రాసింది చూడు, అది హెడ్ ఆఫీస్. సింహాద్రి శాస్త్రి మావయ్య వాళ్ళందరూ దానిలో వర్క్ చేశారు. ఇది ఇట్లా వెళ్తే స్ట్రైట్కి వెళ్తే హాస్పిటల్. ఇక్కడ ఫైర్ స్టేషన్ నా చిన్నప్పటి నుంచి ఉంది. ఇది ఫైర్ స్టేషన్. అసలు ఒక్క ఇంచు కూడా మారలేదు. ఈ సాయిబాబా గుడి కట్టడం మనకు తెలీదు, మనం వెళ్ళాక కట్టారు. చేశారు టిటిడి కళ్యాణ మండపం. ఇవి డాక్టర్స్ క్వార్టర్స్ అండి. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయా, ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. డాక్టర్స్ క్వార్టర్స్ ఇవన్నీ, డాక్టర్స్కి ఇచ్చేవాళ్ళు. అటు ఇటు ఇది రైల్వే ట్రాక్. అండర్ గ్రౌండ్లో రైలు వెళ్ళలేదని చెప్పా కదా, అది. ఇంకో ఇదేమో హాస్పిటల్, రైట్ సైడ్ హాస్పిటల్. మా ఫాదర్ వర్క్ చేశారు కదా, నేను పుట్టింది కూడా మెయిన్ హాస్పిటల్. ఇది గెస్ట్ హౌస్. అది అటు వెళ్తే పాత కొత్తగూడెం. ఇప్పుడు శ్రీలంకలు అంటారు చూడు, వాళ్ళ ఊరు. మెయిన్ హాస్పిటల్. ఇదే మా డాడీ వర్క్ చేశారు, చాలా ఏళ్ళు చేశారు ఇక్కడ. ఫ్రీ మెడిసిన్స్ అన్నీ ఫ్రీ, ఆపరేషన్లు సింగరేణి వాళ్ళకి. ఎంత పెద్దది చూడండి, ఎంత పెద్దది. నేను చెప్పాను కదా అసలు చాలా పెద్దది. ఇంకా ఇటువైపు ఇంకా వెనుక వైపు ఇంకా చాలా ఉంటుంది. మా ఫాదర్ బై వాక్ సైకిల్ వేసుకొని రావడం, ఇదంతా నడవడమే. మళ్ళీ తెలుసా దీంట్లో టీబీ వాళ్ళకి వేరే ఉంటుంది, తర్వాత క్యాన్సర్ వాళ్ళకి వేరే ఉంటుంది. బిల్డింగే వేరు, లొకేషనే వేరు, అంత పెద్దది. ఇది చాలా ఏరియా కేటాయించారు హాస్పిటల్ కోసం. సింగరేణి కాలనీస్ మొత్తంలో ఇది చాలా పెద్ద హాస్పిటల్. అన్ని ఊర్లలో కంటే కూడా ఇది చాలా పెద్ద హాస్పిటల్. అందుకే మెయిన్ హాస్పిటల్. ఇక్కడ ఈ హాస్పిటల్ దాటాక లెఫ్ట్కి వెళ్తే హెచ్డి క్వార్టర్స్ ఏమున్నది. నేను సైక్లింగ్ నేర్చుకున్నా ఇది రోడ్డు మీద. ఇక్కడ దాకొచ్చి బ్యాక్ వెళ్ళేదాన్ని, లెఫ్ట్కి పోనివ్వండి. ఇవి మా క్వార్టర్స్. మా ఫాదర్కి హార్ట్ అటాక్ వస్తే అర్ధరాత్రి పక్కన అంకులేమో నాన్నని బండి మీద ఎక్కించుకొని వెళ్ళారు, లెఫ్ట్ కొని.
మా మదర్ అర్ధరాత్రి అక్కడి నుంచి అండి మా మదర్ ఒక్కటి హాస్పిటల్కి వెళ్ళింది. అంత రాత్రి క్వార్టర్స్. నేను వెనక డోర్ ఉంటుంది అని చెప్పాను కదా, పిఎం వెనక నుంచి వస్తుంది కదా అని చెప్పాను కదా, అవి ఇగో ఇది ఒక లైన్. దీంట్లో మాకు తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు దొంగలు పడేవాళ్ళు. ఆమె ఎంప్లాయీ, సింగరేణి ఎంప్లాయీస్ ఇద్దరు, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు దొంగలు పడేవాళ్ళు. ఇంకా ఈ ఫస్ట్ క్వార్టర్లోనేమో ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఆయనకి ఇచ్చారు 6 HD 156 మా నెంబర్. ఎంత నెంబర్ ఉంది? ఇగో HD 157 కదా, ఇగో ఇది 156. ఇగో ఈ క్వార్టర్ మాది HD 156. ఇది చిన్నది చూడండి. అసలు అప్పుడు మాకు ఇది పెద్దదిగా అనిపించేది. అమ్మవారి గుడి మేమున్నప్పుడే ఏదో ప్రపోజల్ ఉంది, ఆ తర్వాత కట్టేశారు. ఇది అమ్మవారి గుడి. డాక్టర్స్ క్వార్టర్స్ అంత పెద్దగా ఉంటాయండి లోపల, అసలు చాలా పెద్దగా ఉంటాయి వాళ్ళకి, డాక్టర్స్కి. మాకు గోదావరి కన్నీలో ఉన్నప్పుడు చాలా పెద్ద క్వార్టర్ ఉండేది. కొత్తగూడెంలో కొంచెం క్వార్టర్స్ తక్కువ ఉండే, అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని కొంచెం చిన్న క్వార్టర్ ఉండేది. ఇక్కడ బాబా గుడి, ఇది తర్వాత కట్టింది, ఇది మనకు తెలియదు. అంతకుముందు ఇక్కడ రామటాకీస్ అని ఉండేది. ఇప్పుడు ఈ సందులోంచి వెళ్తే ఇక్కడ ఇప్పుడు ఇది ఉంది కదా ఫైర్ స్టేషన్లోంచి లోపలికి వెళ్తే రామటాకీస్ అని ఉండేది. ఇప్పుడు దాన్ని కూల్ చేసారేమోలే, కానీ సినిమాకి వెళ్ళేవాళ్ళం ఎక్కువ. నేను మా అమ్మ నాన్న వెళ్ళేవాళ్ళం, మేము ముగ్గురం వెళ్ళేవాళ్ళం సినిమాకి. ఇదిగో ఇది హెడ్ ఆఫీస్, చెప్పాగా హెడ్ ఆఫీస్ ప్రహరీ గోడ. ఈ లెఫ్ట్కి పోనీయండి. అయితే ఇక్కడే పోస్ట్ బాక్స్ ఒకటి ఉంటుంది ఈ హెడ్ ఆఫీస్కి ముందు. అయితే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అంటే మణుగూరు వెళ్ళొస్తే వచ్చేటప్పుడు అక్కడే రాసుకొని లెటరు, క్షేమంగా చేరాను అమ్మమ్మ అని రాసి ఆ పోస్ట్ డబ్బాలో వేసేదాన్ని. హెడ్ ఆఫీస్ ముందు ఒక పోస్ట్ డబ్బా ఉండేది, దీంట్లో ఇక్కడ వేసా. అయితే ఒకసారి యాక్సిడెంట్ అయితే, ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. నేను వచ్చిన వ్యాన్కి అందరు స్పాట్ డెడ్. నేను ఇక్కడ దిగిపోయిన తర్వాత రుద్రంపూర్ దాటంగానే తల్లి సింగరేణి అని చూడు ఎంత బాగా వచ్చిందో, బాగా పెట్టారు. అయితే అప్పుడు పెద్ద యాక్సిడెంట్ అవుతే ఇటు రైట్ సైడ్ పోనీయండి. మా అమ్మమ్మకేమో లెటర్ వెళ్ళిపోయింది. అయితే మా అమ్మమ్మకేమో నేను రీచ్ ఇట్ సేఫ్లీ అనే లెటర్ అందింది. అందేలోపే మా మామయ్యకి ఇట్లా తెలిసిందనమాట, ఇట్లా అందరు స్పాట్ డెడ్ అయ్యారని. ఇంకా మా మామయ్యకి భయం. అయితే అంతలో ఆయన బయలుదేరి వచ్చేసాడు కూడా, చిన్న మామయ్య అయితే వచ్చేసి అమ్మయ్య అనుకొని మళ్ళీ వెళ్ళిపోయాడు ఊరికనే ఏం చెప్పకుండా. ఏంట్రా ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్తున్నావు అని అమ్మ అడిగితే, ఇట్లా జరిగింది అక్కయ్య, నేను ఎంత అదృష్టవంతుడిని, నేనే ఎక్కించాను దాన్ని, ఆ పిల్లని అని. DA 79. ఇవేమో నేను చిన్నప్పుడు క్వార్టర్స్. ఒక్క నిమిషం. DA 79 మాది. అవునా, అయితే ముందుకుంటుంది. నెంబర్లు మాత్రం మారలేదు. అయ్యో కుక్క, నెంబర్లు మారలే. ఇగో DA 148 అట. అప్పుడు మట్టి గోడలు ఉండేవి క్వార్టర్స్ చుట్టూ. మా ఇంట్లో అయితే గేదెలు దూడలు అవన్నీ కూడా ఉండేవి. ఇప్పుడు చుట్టూ గోడలు కట్టించేసుకున్నారు చూడు ఎవరికి వాళ్ళు. సింగరేణి స్కూల్ చూసారా అండి, అన్ని కలర్స్ వేసారు కదా, మల్టీ కలర్స్. అది ఇక్కడ దాకా సింగరేణి స్కూలే. ఈ గోడ
సింగరేణి స్కూల్ పక్కనే పంచాయతీరాజ్ ఆఫీస్ అటు పక్కన. జిల్లా పరిషత్ దాంట్లో. మేబీ నేను 10th చదువుతున్నప్పుడు కూడా నేను ఇప్పుడు పనిచేసే ఆఫీస్ ఉందేమో. 68లో కట్టారు. ఓకే ఓకే.